అంటే ఫ్యామిలీతో పాటుగా ఇక్కడ మన సింహాచలం నుంచి స్టార్ట్ అవుతున్నాము. అన్నవరం, తలుపులమ్మలోవ, విజయవాడ, తర్వాత ఏంటంటారు మన అరుణాచలం అండ్ తిరుపతి ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ. సో డే బై డే వీడియో పెడదాం అనుకుంటున్నా. అండ్ పాత వీడియోతో కూడా మీరు చాలా అంటే చాలా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అండ్ మనం అనుకున్నట్టు ప్రతి వీడియో కూడా సింహాచలం నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో సింహాచలం నుంచి స్టార్ట్ అవుతున్నాం అండ్ కార్లో స్టార్ట్ అవుతున్నాం. వీలైనంత వరకు కూడా ఒక పక్క విషయం చెప్తూ అండ్ దాని తాలూకా హిస్టరీ చెప్తూ ఇంకో పక్క ఫన్ జనరేట్ చేద్దాం అనేది నా మెయిన్ వీడియో ఒక మోటో. సో ఫైనల్గా అయితే ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇంకేమైనా ప్రతి వీడియోలో నాకు చెప్తున్నట్టు కొంచెం సజెషన్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. సో మనం అనుకున్నట్టే ప్రతి వీడియో కూడా చెప్పాను కదా ఈ సింహాచలం నుంచి స్టార్ట్ చేస్తామని. సో మన సింహాచలం తొలిపంచం నుంచి స్టార్ట్ అవుతున్నాం. నువ్వు హాయ్ చెప్పరా, మరి హాయ్ చెప్పాయి. సో వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు మా చెల్లి అండ్ మా అమ్మగారు. సో వాళ్ళతోనే దేవుడి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాం. సో ఫైనల్గా ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. అండ్ చెప్పాను కదా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం అనుకుంటున్నట్టు తలుపులమ్మలో వెళ్తాం. తలుపులమ్మలో నుంచి అన్నవరం నుంచి విజయవాడ. అండ్ విజయవాడ వెళ్ళే టైం బట్టి మనం మ్యాక్సిమం అక్కడ ఈరోజు స్టే చేద్దాం అనుకుంటున్నాం. స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ అరుణాచలం స్టార్ట్ అవుతుంది అనేసి ఆలోచనలో ఉన్నాం. అండ్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు చెప్తున్నాను కదా, మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది మనకి చాలా అంటే చాలా బూస్టింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ కొంచెం నన్ను అర్థం చేసుకోండి అండ్ మ్యాక్సిమం నన్ను వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. సో ఫైనల్గా మనం అయితే అనుకున్నట్టు ఫస్ట్ దర్శనానికి అయితే వచ్చేసాం తలుపులమ్మలోవ. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇది ఎగ్జాక్ట్గా హైవే నుంచి మన రైట్ సైడ్ తిరగాలి లోపలికి. సో ఎగ్జాక్ట్గా నేను కిలోమీటర్స్ అయితే నోట్ చేయలేదు, బట్ నాకు తెలిసి 8 to 9 km ఉంటుంది. 8 to 9 km లోపలికి వచ్చిన తర్వాత ఇగో రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ లోపలికే మనం వెళ్ళాలి. ఈ లోపలికి ఎంట్రీ చేయడానికి కార్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఈ లోపలికి వెళ్ళగానే మనకి చాలా వరకు కూడా ఏమంటారు కుకింగ్ చేసుకోవడానికి ఇల్లులు, ప్లేసెస్, సామాన్లు అండ్ వంట చేసే వాళ్ళు కూడా మనం ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా వచ్చేసాం కదా. సో దానివల్ల మనకి ఇక్కడ ఎవరు ఇంకా వచ్చినట్టయితే ఏం కనబడట్లేదు. ఈ రోడ్డు అంతా కూడా చాలామంది వంటలు చేయడానికి రెడీగా ఉంటారు నిలబడి. ఇక్కడ మనకి మరి రూమ్కి వాటికి ఎంత పడుతుందో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ చెప్పాను కదా ఇదే. అండ్ ఈ లోపలికి రాగానే మనకి ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇవే కుకింగ్ చేసుకోవడానికి పనికి ప్లేసెస్ అనమాట. అండ్ ఫైనల్గా అమ్మవారి ఘాటి అయితే ఎక్కేస్తున్నాం. ఘాటి అంటే పెద్ద ఘాటి ఏమి కాదు, జస్ట్ ఒక 2 to 3 km అంత కూడా ఉండదు, జస్ట్ 1.5 km ఉంటుంది అనుకుంటున్నాను. సో చిన్న ఘాటి అనమాట. ఘాటి కూడా రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. సో ఇది మెయిన్ అమ్మవారి యొక్క ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోవడమే. సో చూస్తున్నాక ప్లేస్ అయితే లొకేషన్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు నాన్ వెజ్ తినే వాళ్ళకి, పార్టీస్కి, కుర్రోళ్ళు గెట్ టుగెదర్స్కి వాటికి పనికి వస్తుంది. ఎందుకంటే పుణ్యానికి పుణ్యం. ఇంకో పక్క ఏంటి అంటే మనం ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఎలా అంటే మనమే ఇక్కడికి వచ్చి వంట వండుకొని అమ్మవారికి మొక్కుకొని కోడినో మేకనో బలిచ్చేసి శుభ్రంగా సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి తిని వెళ్తే అదొక రకమైన ఆనందంగా ఉంటుంది అనమాట. అది ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తెలియదు కానీ నా పర్సనల్గా అయితే నాకు చాలా ఇష్టం మా ఫ్యామిలీతో అలా వెళ్ళడం. సో అమ్మవారి దర్శనానికి అయితే మీదకి వెళ్తున్నాం. ఇక్కడ చాలా వరకు కూడా అంతా గుడి మొత్తం కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అండ్ ఈడే మా చిన్న మేనల్లుడు అండ్ పెద్ద మేనల్లుడు చెల్లిగారి పిల్లలు. సో నాకు నరకానికి స్పెల్లింగ్ రాయిస్తున్నారు అన్నమాట ఇద్దరికిద్దరు. సో గుడి అయితే మొత్తం అంతా కూడా చూస్తున్నారుగా కన్స్ట్రక్షన్లోనే ఉంది. కొత్తగా మొత్తం మారుతున్నాయి. పూర్తిగా కంప్లీట్ అయితే తప్ప మనకు తెలియదు ఇది ఎంతవరకు ఎలాగా మోడల్ వచ్చిందా ఏంటి అన్నది. మొత్తం అయితే మాత్రం కన్స్ట్రక్షన్లోనే ఉంది టెంపుల్. సో ఫైనల్గా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. వీడియో తీయకూడదు, బట్ మా బావ ఎలా తీసాడో తెలియదు కానీ చాలా సీక్రెట్గా కవర్ చేసేసాడు. అమ్మవారు అయితే అంత క్లారిటీ కనబడట్లేదు కానీ బట్ అమ్మవారు అయితే ఇలా ఉంటారు చూడండి. సో ఫైనల్గా అయితే మనం అనుకున్నట్టు అమ్మవారి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దర్శనం కూడా చాలా ఎక్సలెంట్గా జరిగింది. అండ్ అన్నవరం కూడా మనం రీచ్ అయిపోయాము. మరి అన్నవరంలోనైతే మా ఫ్రెండ్ గారు అయితే ఖాళీ లేదని చెప్పాడు. మీరు ఎలాగుందో ఏంటో చూడాలి.
సో ఇదే మనకి అన్నవరం కొండ మీదకి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ కూడా కార్కి 50 రూపీసే ఛార్జ్ చేశారు. బట్ కొండ మీద అయితే కిందనైతే చాలా రష్గా ఉంది. ఇక్కడ విషయం ఏంటి అంటే నిన్నే ఇక్కడ గిరి ప్రదక్షిణ అయిందంట పౌర్ణమి అని చెప్పేసి. సో మన వైజాగ్లో సింహాచలం గిరి ప్రదక్షిణ ఎంత ఫేమస్, ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ అంతే ఫేమస్ అంట. అసలు మినిమం కూడా ఖాళీ లేదు. కానీ మరి మీదన ఎలాగుందో రష్, ఎంత రష్గా ఉందో మరి నాకైతే తెలియదు కానీ చూడాలి. బట్ కిందనైతే వెహికల్స్, ట్రాఫిక్ ఇవన్నీ అయితే చాలా టూ మచ్గా ఉంది. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట స్వామివారికి. చూస్తున్నారుగా చుట్టూరు ఎక్కడ చూసినా జనాలే, చాలా అంటే చాలా రష్గా ఉంది. మరి నా పరిస్థితి ఏంటా, ఎంత టైం పడుతుంది అని కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది కవర్ చేసుకొని విజయవాడ ఈరోజు సాయంత్రానికల్లా వెళ్ళిపోవాలని చెప్పి ప్లానింగ్. సో ఇక్కడ నుంచి మరి ఏమవుద్ది అన్నది చూడాలి. సో భగవంతుడి దయ వల్ల దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా నాకు తెలిసిన అన్నయ్య అన్నవరంలో ఉన్నాడు. అన్నయ్యకి కాల్ చేసి మాట్లాడితే కొంచెం వేరే దర్శనం మనకి ఏర్పాటు చేసి చాలా ఫాస్ట్గా దర్శనం అయ్యేలా హెల్ప్ చేశాడు. సో చాలా థ్యాంక్స్ అన్న హెల్ప్ చేసినందుకు. అండ్ చూస్తున్నారుగా చుట్టూరు కూడా జనాలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నారు. మరి ఇంతమంది జనాలు అంటే మరి మామూలుగా ఉండదు. అండ్ ఇదే గోశాల చూడడానికి మాత్రం బాగుంటుంది. ఎందుకంటే నాలా జంతు ప్రేమికులందరూ కూడా ఎక్కువగా ఇష్టపడే ప్లేస్ ఇదే. అండ్ భగవంతుడు సకల దేవతలు ఇముడు ఉన్నారు. అండ్ ఈ తమ్ముడు మాత్రం మంచిగా స్టిల్ ఇచ్చాడు. అండ్ ఇదేంటి అంటే ఈ ఎండబెట్టి సూర్యుడి కోసం చెప్పే క్లాక్ అనమాట. అది చాలా వీడియోస్లో చూసే ఉంటారు. అండ్ సిద్ధార్థ సినిమాలో కూడా వాడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దీనికోసం చెప్పడానికి అంటూ పెద్దగా ఏమీ లేదు. అంటే నాకేం తెలియదు, ఫస్ట్ పాయింట్ అది. సో మనకేం తెలియదు కాబట్టి మనం కొంచెం ఇదిగా ఉండాలి. అండ్ దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన వారు వీళ్ళందరి పేర్లన్నీ కూడా ఇక్కడ బాగానే పెట్టారు, స్థలం మీద బాగానే చెక్కారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ వీడియోలో కనబడట్లేదు కానీ అక్కడ నేమ్స్ నెంబరింగ్ కూడా టైప్ చేశారు క్లియర్గా, టైం మనం తెలుసుకోవడానికి. సో అంత ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఎలా చెప్పాలో ఎలా చూడాలో కూడా తెలియదు. బట్ ఇది చూపించడానికి బాగుంది కదా అని చెప్పేసి నేను చూపించాను. అది వీడియోలో ఎంతవరకు కనబడుతుందో మరి నాకైతే తెలియదు ఎండ వల్ల, అది విషయం. అండ్ విజయవాడ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 7:30 అవుతుంది. సో ఏమైతే ఏమనుకోండి కానీ నేను ఫైనల్గా నేను అనుకున్న టార్గెట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రీచ్ అయిపోయాను. కొండ మీద అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా ప్రశాంతంగా అయింది. అండ్ ఇక్కడ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టారు ఈరోజు. సో చూడండి మీరు కూడా. సో ఫైనల్గా అయితే మనం విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోదాం డిసైడ్ అయ్యాం. ఇప్పుడు 8:30 అవుతుంది టైము. ఇప్పుడు 8:30 నుంచి రేపు మార్నింగ్ 5-6 వరకు రూమ్ అడిగితే 2,500-3,000 చెప్తున్నాడు. ఎందుకంటే రేపు సండే అంటే ఫుల్ డిమాండ్ ఉందని చెప్పేసి వాళ్ళ ఇష్టాసారంగా అయితే చెప్తున్నారు. బట్ నాకైతే ఆ ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి నేను రూమ్ తీసుకోవట్లేదు. అండ్ డైరెక్ట్గా అరుణాచలం స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. అండ్ ఎక్కడైనా నిద్ర వచ్చినట్టయితే బంక్లోనే ఎక్కడో కొంచెం ఒక 1 hour 2 hours అలా రెస్ట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక్కనే డ్రైవర్ని, మా బావగారు కూడా డ్రైవింగ్ రాదు. అండ్ ఎనీవే ఈ వీడియో ఇప్పుడు ఈరోజు డే 1గా మనం ఇక్కడితో ఎండ్ చేద్దాం. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అంటిల్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.